వరంగల్ రీజియన్లో ఆర్టీసీకి సంక్రాంతి కలిసొచ్చింది. పండుగ కోసం ప్రత్యేక బస్సులను నడిపింది. దీంతో ఆక్యుపెన్సీ పెరగడంతో పాటు జీరో యాక్సిడెంట్ గా ప్రత్యేక సర్వీసులను నడిపింది ఆర్టీసీ. ఇక పొంగల్తో అదనపు ఆదాయం ఆర్జించింది. 7 రోజుల్లో 26 లక్షల మందిని గమ్యస్థానాల్లో చేర్చడం ద్వారా ఆర్టీసీకి భారీ లాభాలు వచ్చాయి. వరంగల్ రీజియన్ పరిధిలో సంక్రాంతి పండుగ కోసం స్పెషల్ సర్వీస్ ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపించింది. ఈ నెల 9 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులను నడిపించింది. దీంతో సంస్థకు లాభాల పంట పండింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 డిపోల పరిధిలో 927 ప్రత్యేక బస్సులు నడిపారు ఆర్టీసీ అధికారులు. ప్రతిరోజు 2.5 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తుండగా పండుగ రోజుల్లో అత్యధికంగా ఒక్క రోజు 4 లక్షల మంది వరకు ప్రయాణించారు. సంక్రాంతి పండుగకు 7 రోజుల్లో 26,61,000 కిలోమీటర్ల వరకు బస్సులు తిరిగాయి. మొత్తం 26,42,000 మంది ప్రయాణించగా ఫ్రీ జర్నీ ప్రయాణికులు 16,30,000 మంది ఉన్నారు. వీరి ద్వారా 7,60,00,000 ఆదాయం వచ్చింది. టికెట్ ఛార్జీలు చెల్లించి ప్రయాణం చేసిన వారితో 8,86,00,000 ఆదాయం సమకూరింది. సాధారణ రోజుల్లో రోజుకు 2 కోట్ల ఆదాయం వస్తుండగా 7 రోజుల్లో 16,47,00,000 ఆదాయం సమకూరింది. వారం రోజుల్లో 2,47,00,000 అదనంగా వచ్చిందని తెలిపారు ఆర్టీసీ ఆర్ఎం విజయభాను. మేము చాలా చక్కగా మా కండక్టర్ డ్రైవర్స్, మా సూపర్వైజర్స్ ఆఫీసర్లు చాలా చక్కగా కోఆర్డినేటెడ్గా పనిచేసి దాదాపు రోజుకి 4 లక్షల మంది ప్యాసింజర్స్ని యావరేజ్గా క్లియర్ చేయడం జరిగింది. మామూలు రోజుల్లో 3 లక్షలు 3,20,000 ఆ విధంగా ప్యాసింజర్స్ మా బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు. పండుగ సందర్భంగా ఒక్కో సందర్భంలో 4 లక్షల పైన కూడా మాకు 4,80,000 హైయెస్ట్గా మాకు ప్రయాణం చేయడం జరిగింది. యావరేజ్ మీద దాదాపు 1,00,000 మంది ఎక్కువ మనకు ఈ సంక్రాంతి సెలవుల సందర్భంగా ప్రయాణం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా అందరికీ కూడా మాకు సౌకర్యం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు మా బస్సులో అధిక సంఖ్యలో ప్రయాణం చేశారు. ఉమ్మడి జిల్లాలో వరంగల్ 2 డిపో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ డిపో నుంచి అత్యధికంగా 2,71,000 మంది ప్రయాణించారు. రెండో స్థానంలో వరంగల్ 1 డిపో నిలిచింది. 2,53,000 మంది ప్రయాణికులతో 2,26,00,000 ఆర్జించింది. మహబూబాబాద్ డిపో బస్సులో 2,42,000 మంది ప్రయాణించగా 1,13,00,000 ఆదాయంతో చివరి స్థానంలో ఉంది. హన్మకొండ డిపోలో అత్యధికంగా 4,36,000 మంది ప్రయాణం చేయగా 1,98,00,000 ఆదాయం వచ్చింది. బస్టాండుల్లో అధికారులు పర్యవేక్షిస్తూ రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించారు. హైదరాబాద్ ఉప్పల్ టు హన్మకొండకు వచ్చిన ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాను. కావాలని మేము మాకు ఆల్రెడీ సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవసరాన్ని బట్టి ఆఫీసులో పిలిపించుకుంటాము. అట్ ద సేమ్ టైం ఇంకా రిజర్వేషన్లో కూడా చాలా బస్సులు మేము ముఖ్యంగా ఏసీ బస్సులు, తర్వాత సూపర్ లగ్జరీ బస్సులు ఓపెన్ చేయడం జరిగింది. ప్రయాణికులు ఏంటంటే లాస్ట్ టైంలో ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండడానికి రిజర్వేషన్ని కూడా ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ టైం మేము యాక్చువల్గా 36,000 సీట్లు మేము ఇవ్వడం జరిగింది రిజర్వేషన్కి. కాకపోతే మన వరంగల్ ప్రజలు, హన్మకొండ ప్రజలందరూ కూడా వాళ్ళు కేవలం 16,000 మంది మాత్రమే రిజర్వేషన్ చేయించుకోవడం జరిగింది అనమాట. రిజర్వేషన్ చేయించుకోవడం వల్ల మీరు ఈజీగా ప్రయాణాన్ని ముందే ప్లాన్ చేసుకోవచ్చు. మాకు కూడా ఇంతమంది ఉన్నారని చెప్పేసి బస్సు మీకు టైంకి అందించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తిరుగు ప్రయాణం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, విద్యా సంస్థలకు హాలిడేస్ ఆదివారం వరకు ఉండడంతో సోమవారం రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇందుకోసం అదనంగా 400 బస్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. మరో 2-3 రోజులు హన్మకొండ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు.